ఈ వీడియో యొక్క ఉద్దేశం ఒకరిని కించపరచడానికి కాదు, అలా అని ఒకరిని వేలెత్తి చూపడానికి ఏమాత్రము కాదు. మన ఇండియాలో మొట్టమొదటిసారిగా జరిగిన సంఘటన, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటన అయితే జరిగిందనమాట. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఉన్నాడు, అతనికి జరిగిన ఈ సంఘటన అనమాట. అదేమిటంటే ఏ రోజైతే పదవి విరమణ చేస్తున్నాడో అదే రోజు అతనికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా ఎవరైనా సరే సస్పెండ్ అయ్యారనుకోండి, వాళ్ళు ఏదో ఒక కారణం చేత సస్పెండ్ అవుతారు. కానీ ఇతను ఒకే కారణం చేత 2 సార్లు సస్పెండ్ అవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఇతని గురించి అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా ఈ వీడియోలో నీట్ ఎగ్జామ్ ఉంది కదా, నీట్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసేసి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో ఇది 2024కు సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది పోయిన నెల. దానికి సంబంధించిన రిజల్ట్ అయితే మనకు ఈ నెల 4న అయితే విడుదల చేయడం జరిగింది అనమాట. అయితే ఈ రిజల్ట్లో స్కామ్ జరిగిందని చాలా మంది అయితే వాదిస్తున్నారు అనమాట. అసలు ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి స్కామ్ జరిగిందా లేదా అనే దానికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇతని పేరు ఏబి వెంకటేశ్వరరావు అనమాట. ఇతను చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేయడం జరిగింది. అయితే ఇతను పదవి విరమణ రోజున ఇతనికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇతను సస్పెండ్ అయ్యి ఉన్నాడు అనమాట. అయితే సస్పెండ్ అయిన ఇతన్ని సర్వీస్లోకి తీసుకోవాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకొని ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాము. ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కోసం చాలా అక్రమాలు చేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట. వైసీపీ నేతలపై అక్రమ నిఘా పెట్టడం, వారిపై కేసులు బనాయించడం, ఇలా చాలా దారుణాలు చేశారని ఆయనపై విమర్శలు అయితే రావడం జరిగిందనమాట. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊహించినట్టుగానే ఆయనపై సస్పెన్షన్ వేయడం జరిగింది. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత క్యాట్ ఆదేశాలతో తిరిగి అతన్ని విధుల్లోకి తీసుకున్న మరోసారి అదే కారణం చేత సస్పెన్షన్ అవడం జరిగింది అనమాట. మళ్ళీ అదే కారణం చేత సస్పెండ్ అవడం జరిగింది. మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగి ఎట్టకేలకు పదవి విరమణ రోజు సింగిల్ డే డ్యూటీ అతనికి వేయడం జరిగింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇప్పుడు మనం నీట్ ఎగ్జామ్ కి సంబంధించి స్కామ్ జరిగిందని చాలా మంది అంటున్నారు అనమాట. అసలు నీట్ ఎగ్జామ్ కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాము. అయితే నీట్ ఎగ్జామ్ 2024కు సంబంధించి మనకు రిజల్ట్ విడుదల చేసింది ఈ నెల 4వ తేదీన విడుదల చేయడం జరిగింది అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రిజల్ట్ విడుదల చేయవలసిన డేట్ వచ్చేసేసి 14వ తారీఖున విడుదల చేయవలసి ఉంది. అయితే ఎందుకో తెలియదు కానీ నీట్ ఎగ్జామ్ అయితే ముందుగా విడుదల చేయడం జరిగింది అనమాట. మనం ఇంతకు ముందు నీట్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఇంతకు ముందు నీట్ ఎగ్జామ్ కి సంబంధించిన రిజల్ట్ విడుదల చేసినప్పుడు దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసేసి ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ 2024కు సంబంధించి 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది అనమాట. దీంతో అందరికీ ఇక్కడ ఏదో స్కామ్ జరిగిందని కొద్దిగా అనుమానాలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి టోటల్ ప్రశ్నలు వచ్చేసేసి 180 ప్రశ్నలు అయితే ఉంటాయి అనమాట. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు అయితే ఉంటాయి అనమాట. అయితే అన్ని సరైన సమాధానాలు రాసిన విద్యార్థికి 720 మార్కులు అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. సో కేవలం ఒకే ఒక తప్పు సమాధానం రాసినట్లయితే ఆన్సర్ తప్పు రాసినందుకు గాను 5 మార్కులు అయితే కట్ అయిపోతాయి అనమాట. అయితే నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి చాలా మందికి అయితే 718, 719 మార్కులు అయితే రావడం జరిగింది. అయితే మనం నీట్ ఎగ్జామ్ ఒక మార్కు నెగిటివ్ మార్కు ఉన్నప్పుడు మనం ఇంతకు ముందు 715 అనుకున్నాం కదా. అయితే 718 ఎందుకు వచ్చింది, 719 ఎందుకు వచ్చిందని చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉన్నాయి అనమాట. ఈ క్రమంలోనే ఇక్కడ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఏదో స్కామ్ జరిగిందని చాలా మందికి అయితే అర్థమైంది. అయితే ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి పరీక్ష పేపర్ లీక్ అయిందని కొందరు, భారీ స్కామ్ జరిగిందని ఇంకొందరు అయితే ఆరోపిస్తున్నారు అనమాట. అయితే నీట్ ఎగ్జామ్ నిర్వహించింది ఎన్టీ అనమాట. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనమాట. వీళ్ళైతే ఈ నీట్ ఎగ్జామ్ ని నిర్వహించడం జరిగింది. వీళ్ళు ఏమని చెప్తున్నారని మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ నీట్ ఎగ్జామ్ స్కామ్ కు సంబంధించి ప్రశ్నలు చాలా ఈజీగా ఇవ్వడం జరిగిందని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్లు కూడా పెరిగాయని, అలాగే ఒక్కో ప్రశ్నలకు
2 సమాధానాలు ఉండడం, కొందరికి పరీక్షా సమయం అనేది తగ్గడంతో గ్రేస్ మార్కులు లాంటివి ఇవ్వడం లాంటివి ఈ పరీక్షల్లో కొందరు ఎక్కువ మార్కులు సాధించడానికి కారణమైందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అలాగే దీనికి సంబంధించి ఎన్సీఆర్టీ వాళ్ళైతే బుక్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. ఈ పుస్తకం చాలా మంది నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళైతే ఈ బుక్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. ఈ పుస్తకంలో మార్పు ప్రకారం ఒకే ప్రశ్నలకు 2 సమాధానాలు ఉన్నాయని, ఆ ప్రశ్నకు సంబంధించి 2 ఆప్షన్లు ఎన్సీఈఆర్టీ తమ పాత పుస్తకంలోనూ అలాగే కొత్త పుస్తకంలోనూ సరైనవిగా గుర్తించిందని, దాంతో 2 ఆప్షన్లు సరైనవిగా ప్రకటించామని, దాంతో 44 మంది అభ్యర్థులకు 715 నుంచి 720కి పెరిగాయని ఎన్టీఏ సీనియర్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారనమాట. నీట్ పరీక్షల్లో రికార్డు స్థాయిలో టాపర్లు నమోదవడం, రూల్స్ ప్రకారం ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా కొందరికి 718, 719 మార్కులు రావడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనకు దారితీసింది అనమాట. పరీక్షల్లో అవకతవకలు జరిగాయని సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం అయితే జరుగుతుంది. అంతేకాక టాపర్స్ లో కొందరు ఒకే ఎగ్జామ్ సెంటర్ కు చెందిన వాళ్ళు కావడంతో స్కామ్ జరిగిందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. అయితే పరీక్షల్లో సమయం కోల్పోయినట్లు నివేదించిన కొందరు అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల 718, 719 మార్కులు వచ్చాయని ఎన్డీఏ వివరించడం జరిగిందనమాట. అంటే ఎగ్జామ్ అనేది కొద్దిగా లేట్గా పెట్టడం జరిగిందనమాట కొన్ని సెంటర్లో. దాని ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే లేట్గా పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళకు గ్రేస్ మార్కులు అయితే కలపడం జరిగిందనమాట. దాని కారణంగా వీళ్ళ మార్కులు 718, 719 వచ్చాయని ఎవరైతే నీట్ ఎగ్జామ్ పెట్టారో వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. కానీ ఏ ప్రాతిపదికన ఈ గ్రేస్ మార్కులు అనేది ఇచ్చారనేది వివరంగా చెప్పలేదనమాట. 2024 మే 5న పరీక్ష నిర్వహణ సందర్భంగా కొన్ని పరీక్షా కేంద్రాల్లో అయితే ఈ అభ్యర్థులకు సంబంధించిన పేపర్లు ఆలస్యంగా ఇవ్వడం జరిగిందని కొంతమంది అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందనమాట. అయితే ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే 2018లో కూడా ఇలా ప్రశ్న పత్రాలు అనేది లేటుగా ఇవ్వడం జరిగింది కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో. అయితే ఆ విద్యార్థులందరూ ఏం చేశారంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించగా సుప్రీంకోర్టు అయితే 2018 జూన్ 13 నాటికి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదేమిటంటే ఎగ్జామ్ లేట్గా పెట్టిన సెంటర్లలో గ్రేస్ మార్కులు కలపమని చెప్పడం జరిగిందనమాట. 2018లో ఏ విధంగానైతే గ్రేస్ మార్కులు కలిపారో అలాగే 2024లో కూడా ఇలాగా గ్రేస్ మార్కులు కలపడం వల్ల వీళ్ళకు 718, 719 మార్కులు వచ్చాయని ఎన్టీఏ చెప్పడం జరిగిందనమాట. 2023తో పోలిస్తే 2024లో ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది 16.85% పెరిగాయని, గత ఏడాది అంటే 2023లో 20.59 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది 24.6 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడంతో టాపర్ల సంఖ్య పెరిగిందని, ఈ ఏడాది పేపర్లు సులువుగా ఉండడం వల్ల టాపర్ల సంఖ్య పెరగడానికి దోహదం చేసిందని ఎన్టీఏ సీనియర్ అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. నీట్ 2024 టాపర్ల బ్యాక్గ్రౌండ్ అయితే మేము చెక్ చేసామని, వాళ్ళు 10th లోనూ ఎక్కువ మార్కులు సాధించడం జరిగిందని, 12th లోనూ కూడా ఎక్కువ మార్కులు సాధించడం జరిగిందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ ఏడాది నీట్ ఎగ్జామ్ పరీక్షకు 20.38 లక్షల మంది హాజరు కాగా 11.45 లక్షల మంది అర్హత సాధించారని నీట్ అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే మనం రియల్గా చూసుకున్నట్లయితే ఒక్కొక్క అభ్యర్థికి 50 లక్షల రూపాయలు అయితే నీట్ ఎగ్జామ్ రాయడానికి ఇవ్వడం జరిగిందని, అంటే ఇక్కడ ఒక స్కామ్ జరిగిందని చాలా మంది అయితే ఆరోపిస్తున్నారనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.